హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ హెచ్డిఎల్ నుండి 2 to 4 డికోడర్ యూజింగ్ బిహేవియరల్ మోడలింగ్ చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో డీమల్టీప్లెక్సర్ చూసాం కదా, అలానే మల్టీప్లెక్సర్ ఎన్కోడ్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. 2 to 4 డికోడర్ కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఈ ప్రోగ్రామ్ రాయడం చాలా ఈజీ. డికోడర్ గురించి చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? డికోడర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ సర్క్యూట్. మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ సర్క్యూట్ అంటే ఇక్కడ మనకి డికోడర్కి వచ్చి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఏంటి ఆ ఈక్వేషన్? n/2 ఓకే, వేర్ n ఈజ్ ద నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ 2n ఈజ్ ద నంబర్ ఆఫ్ అవుట్పుట్స్. ఇప్పుడు n అనేది మనం 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2n అవుట్పుట్స్ అంటున్నాం కదా. 2 ఇన్పుట్స్ తీసుకుంటే 2 ఇక్కడ n+2 తీసుకున్నాం కాబట్టి 2 అంటే ఏమవుతుంది? 2:4 అవుతుంది. అంటే 2 ఇన్పుట్స్ 4 అవుట్పుట్స్ ఉన్నాయి. ఓకే, 2 ఇన్పుట్స్ సర్క్యూట్ ఎలా డ్రా చేసుకోవచ్చు? ఇలా ఒక 2 to 4 డికోడర్ సర్క్యూట్ తీసుకుంటే 2 ఇన్పుట్స్ కదా, 2 ఇన్పుట్స్నేమో I0 I1 అనుకోండి. అలానే 4 అవుట్పుట్స్ కదా, 4 అవుట్పుట్స్నేమో Y0 Y1 Y2 Y3 అని తీసుకుంటే ఇన్పుట్స్ 2 ఇన్పుట్స్ కాబట్టి కాంబినేషన్స్ ఏమేమి వస్తాయండి? 0 0 0 1 1 0 1 1 అలా 4 కాంబినేషన్స్ వస్తాయి. ఈ 4 కాంబినేషన్స్కి అవుట్పుట్స్ ఎలా వస్తాయి అంటే ఈ 2 ఇన్పుట్స్ 0 0 ఉన్నప్పుడు Y0 అనే అవుట్పుట్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని అవుట్పుట్స్ కూడా ఇన్యాక్టివేట్ అంటే జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ అలానే 0 ఉన్నప్పుడు ఏమవుతుంది? Y1 అవుట్పుట్ ఒక్కటే యాక్టివేట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని ఇన్యాక్టివేట్ ఉంటాయి. ఇదే మనకి మెయిన్ కాన్సెప్ట్. అంటే 2 ఇన్పుట్స్ ఉంటాయి, 4 అవుట్పుట్స్ ఉంటాయి. ఆ 2 ఇన్పుట్స్లో ఇలా 4 కాంబినేషన్స్ వస్తాయి. 4 కాంబినేషన్స్ అప్పుడు ఏ అవుట్పుట్ యాక్టివేట్ అవుతుందో అది తెలిస్తే చాలు, ప్రోగ్రామ్ రాయడం ఈజీనే. ఓకే, డిజైనింగ్ ఏ డికోడర్ యూజింగ్ బిహేవియరల్ మోడలింగ్ in Verilog involves creating a module that converts binary input into a one-hot encoded output. A decoder takes a binary input and activates one of its మల్టిపుల్ అవుట్పుట్స్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద ఇన్పుట్. ఇక్కడ నేను మీకు ఏదైతే చెప్పానో దాని రిలేటెడ్ మ్యాటర్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు డికోడర్ అంటే ఏంటి? డిఫైన్ ద డికోడర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? డిజైన్ ఏ 2 to 4 డికోడర్. ఓకే, దిస్ డికోడర్ హ్యాజ్, ఈ డికోడర్లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయని చెప్పాము? 2 ఇన్పుట్ లైన్స్ 4 అవుట్పుట్ లైన్స్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద 2 బిట్ ఇన్పుట్. ఈ 2 బిట్ ఇన్పుట్ మీద బేస్ చేసుకుని వన్ ఆఫ్ ద 4 అవుట్పుట్స్ విల్ బి సెట్ టు 1. ఆ 4 అవుట్పుట్స్లో ఏదైనా ఒకటి సెట్ అవుతుంది. ఓకే, దాన్ని యాక్టివ్ అంటాము. ఏదైతే ఒక అవుట్పుట్ అనేది యాక్టివ్ అవుతుందో రిమైనింగ్ అవుట్పుట్స్ అన్నీ ఏమవ్వాలి? ఇన్యాక్టివ్. అండ్ ఇన్యాక్టివ్ మీన్స్ 0 అవుతాయి అని మీనింగ్. ఓకే, ఇప్పుడు కోడ్ చూద్దామండి. రైట్ ద వెరీలాగ్ కోడ్ అని. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? 2 to 4 డికోడర్ని యూజింగ్ బిహేవియరల్ మోడలింగ్ కదా, అదే ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాము. ఫస్ట్ మనం ఏం రాయాలని చెప్పాను? మాడ్యూల్ అని రాయాలి. మాడ్యూల్ అనేది ఏమంది? మాడ్యూల్ అనేది ఒక కీవర్డ్. ఇక్కడ మనకి మాడ్యూల్ అనేది డెఫినేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? ఈ మాడ్యూల్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డికోడర్ 2 to 4 అనేది ఏమో మాడ్యూల్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి? లిస్ట్ అవుట్ చేయాలి. ఏంటి ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి అనేది లిస్ట్ అవుట్ చేయాలి. అది కూడా ఇలా బ్రాకెట్లో రిప్రజెంట్ చేయాలి. ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసాము. ఇన్పుట్ వైర్ అంటే ఎన్ని ఇన్పుట్స్ అని 2 ఇన్పుట్స్ కదా, అందుకే 1 down to 0 అని రాసాము. ఇన్పుట్స్ కాబట్టి ఇన్ అని రాసాము. ఇక్కడ అదే రాసాము 2 bit ఇన్పుట్ అని. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేప్పటికి 4 అవుట్పుట్స్ అంటే 3 down to 0 అంటే 3 2 1 0 అంటే 4 బిట్ అవుట్పుట్ కాబట్టి ఇలా. నెక్స్ట్ మనం ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేవి లిస్ట్ అవుట్ చేసాము కాబట్టి ఈ బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేయాలి? మనం తీసుకునేది ఏంటి? బిహేవియరల్ మోడలింగ్ కాబట్టి ఆ సెంటెన్సే రాస్తాం. బిహేవియరల్ మోడలింగ్ ఆఫ్ ద 2 to 4 డికోడర్ ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆఫ్ స్టార్ బిగిన్. ఓకే, నెక్స్ట్ కేస్ ఇన్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఏంటంటే బిగిన్ అని. నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు మొత్తం ఇన్పుట్స్ మీద బేస్ అయ్యి ఏ అవుట్పుట్ యాక్టివేట్ అవుతుందో అది ఈ కండిషన్, ఈ కేసులో అది లిస్ట్ అవుట్ చేస్తాము. ఏంటి? 4 కాంబినేషన్స్ అని చెప్పాము కదా. 0 0 తీసుకున్నప్పుడు ఈ 0 0 అనేది 2 బిట్ కాబట్టి ఇలా 2 బిట్ అని రాస్తాము. అప్పుడు ఈ 2 బిట్ అనేది ఇన్పుట్ ఇలా 0 0 తీసుకున్నప్పుడు ఏ అవుట్పుట్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే ఇలా I0 I1 అని తీసుకున్నాము. 0 0 ఇక్కడ Y3
y2, y1, y0 ఇవి 4 అవుట్పుట్స్. ఇలా 0 0 తీసుకున్నప్పుడు మనకి ఈ ఒక్కటే యాక్టివేట్ అవుతుంది. రిమైనింగ్ అవుట్పుట్స్ అన్నీ ఇన్యాక్టివ్లో ఉంటాయి. ఇన్యాక్టివ్ మీన్స్ 0లో ఉంటాయి. అదే ఇక్కడ ఈ మొత్తం ఎన్ని బిట్స్ 4 బిట్స్ కాబట్టి 4 బిట్ 0 0 0 1 అని తీసాము. అది ఇక్కడ రాసాము. ఇఫ్ ఇన్ ఈజ్ 0 0 యాక్టివేట్ అవుట్ 0. నెక్స్ట్ కండిషన్ 0 1 అని తీసుకున్నాం అనుకోండి ఇన్పుట్స్. ఇప్పుడు ఏమవుతుంది y1 అనే అవుట్పుట్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. రిమైనింగ్ అవుట్పుట్స్ అన్నీ ఏమవుతాయి 0 అవుతాయి. అది ఈ కండిషన్ ఇక్కడ రాసాను చూడండి. 2 బిట్ 0 1 అవుట్, 4 బిట్ 0 0 1 0. ఇఫ్ ఈ ఇన్ ఈజ్ 0 1 యాక్టివేట్ అవుట్పుట్ 1 అంటే ఇదే. నెక్స్ట్ 2 బిట్ 1 0 తీసుకున్నాం. 1 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ y2 అనేది 1 అవుతుంది. రిమైనింగ్ అన్నీ జీరోస్ అవుతాయి. అదే ఇక్కడ 0 1 0 0. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ 2 బిట్ 1 1 ఉన్నప్పుడు ఈ y3 అనేది 1 అవుతుంది. రిమైనింగ్ అవుట్పుట్స్ అనేవి 0 అవుతాయి. అందుకే 1 0 0 అని రాసాము. ఇవి 4 బిట్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ 4 బిట్స్ కాబట్టి 4b అని రాస్తాము. ఓకే, ఇఫ్ ఇన్ ఈజ్ 1 1 యాక్టివేట్ అవుట్ టు 3. నెక్స్ట్ డిఫాల్ట్ అవుట్పుట్ ఏమవుతుంది అంటే ఆల్ అవుట్పుట్స్ అనేవి 0గా కన్సిడర్ చేసుకుంటాం. డిఫాల్ట్ అవుట్పుట్ దట్ డిఫాల్ట్ కేస్ షుడ్ నాట్ అక్కర్, అదంత అవసరం లేదు. బట్ డిఫాల్ట్గా మాత్రం అన్ని అవుట్పుట్స్ 0గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది మనకి కేస్ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్ని బట్టి అవుట్పుట్ ఏది యాక్టివేట్ ఉందో రాసాం కాబట్టి ఆ ప్రాసెస్ అయిపోయింది. అందుకే ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి ఎండ్ కేస్, అంటే ఈ కేస్ స్టార్టింగ్ కేస్ ఎండింగ్ ఇది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేసాము ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆఫ్ బిగిన్ అన్నాం చూసారా. ఈ బిగిన్ కూడా మళ్ళీ ఎండ్ చేయాలిగా, అందుకే ఈ ఎండ్ కేస్ తర్వాత ఏం రాయాలి ఎండ్ అని రాయాలి. నెక్స్ట్ స్టార్టింగ్ మనం మాడ్యూల్ అని రాసాం. మాడ్యూల్ అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి లాస్ట్లో ఎండ్ మాడ్యూల్ అని రాయాలి. ఓకే, అర్థమైందా అండి. అలానే మీకు సిమ్యులేషన్ నాకు తెలిసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగపోవచ్చు, మీకు అర్థం అవడం కోసం ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సీక్వెన్షియల్ సర్క్యూట్స్ మీద టాపిక్ చూద్దాం.